జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. బీసీలకు ఇస్తున్న హామీ ఏ ఒక్కటన్నా ఈ రాష్ట్రంలో నెరవేర్చిందా ఈ ప్రభుత్వం? బీసీలకు రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ మిగతా ప్రయోజనాలు కానీ సవ్యంగా చేకూరాలన్న ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారు తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే చేస్తాం, మేము లెక్కలన్నీ తీస్తాం, మీరు ఎంత ఉన్నారో మీకు అంత వాటా ఇస్తామని స్పష్టంగా చెప్పారు. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లో కూడా 42% మేము స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తాం. స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేది ఒక్కటే కాదు, ప్రభుత్వ కాంట్రాక్ట్లో కూడా, సివిల్ కాంట్రాక్ట్లలో కూడా, మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లో కూడా 42% రిజర్వేషన్లు ఇస్తామని ఒప్పుకున్నది. మేము దాన్ని నమ్మినాం. తెలంగాణలో ఉన్న బీసీ బిడ్డలంతా నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత దాదాపుగా వచ్చిన 6 నెలల్లోనే కుటుంబ సర్వే చేస్తామని చెప్పారు. కానీ సంవత్సరం తర్వాత ఎంతో ఒత్తిడి చేస్తే కానీ ప్రభుత్వం నుంచి జీవో రాలేదు. జీవో వచ్చిన తర్వాత కూడా దానికి సంబంధించిన శాస్త్రీయమైన నిర్వహణ, దాన్ని ఎట్లా చేయాలన్న ప్లానింగ్ లేకుండా అగుమేఘాల మీద ఒక కమిటీ వేసి అసలు అందుబాటులో లేని మానవ వనరులు, దానికి సంబంధించిన ఒక ప్రణాళిక లేకుండా, అసలు ప్రజల్లో అవగాహన కల్పించకుండా అసలు ఇలాంటి సర్వే ఒకటి జరుగుతోంది. ఈ సర్వేలో పాల్గొనడం వల్ల మన భవిష్యత్తు మారుతుంది. ఇది అసలు ఈ సర్వే ఇంపార్టెన్స్ ఎంతన్న విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా తెలియకుండా, చెప్పకుండా ఎక్కడ ప్రచారం చేయలేదు. మీరు గమనిస్తే ప్రభుత్వం చేసే చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా మీరు వార్తాపత్రికలలో, టీవీలలో విపరీతమైన ప్రచారాలు ఉంటాయి. మీరు ఎక్కడైనా ఏ వార్తాపత్రికలలో అయినా ఎక్కడన్నా ఒక్క కాలం, సింగిల్ కాలం ప్రభుత్వం నుంచి ప్రజలారా, బీసీలారా మీరు ఈ నివేదికలో పాల్గొనండి, ఈ సర్వేలో పాల్గొనండి, ఈ పాల్గొనడం ద్వారా మీకు రావాల్సిన ప్రయోజనాలు వస్తాయనే విషయాన్ని ఎక్కడ చెప్పిందా? మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు, ఇక్కడ 90% సర్వే అయిపోయింది, ఇక్కడ చేశాం, దీన్ని ఎవరు వ్యతిరేకించినా బాగుండదు, దాని మీద కామెంట్ చేయొద్దు అంటున్నారు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? 90% సర్వే కంప్లీట్ అయిందన్న విషయమే తప్పు స్టేట్మెంట్. అది మేము ఏమంటున్నామంటే, మీరు 3,64,00,000 మంది అని చెప్పి నివేదికను రూపొందించారు. మేము ఇదే సమయానికి ఒక రిపోర్ట్ ఇచ్చాం మా వైపు నుంచి. ఈ రాష్ట్రంలో ఉన్న ఆధార్ ప్రకారం అయితే జనాభా లెక్క ఉంటుంది కదా, ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. ఆధార్ ప్రకారం ఎంత? 4 కోట్ల పైగా ఉన్నారు. ఆధార్ ప్రకారం లెక్కలు ఎంత? అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ఓటర్లు ఎంత? ఓటు హక్కు లేని విద్యార్థుల లిస్టు కూడా విద్యాశాఖ దగ్గర ఉంది. మొత్తం పిల్లలంతా ఎంతమంది అన్న విషయం ఉంది. యూనివర్సిటీ విద్యార్థులు, కాలేజీ విద్యార్థుల గణాంకాలన్నింటినీ కూడా తీసుకొచ్చి వాటన్నిటి కూడా పరిశీలిస్తే స్పష్టంగా ఈ రాష్ట్ర జనాభా 4,20,00,000 అని చెప్పి 4,25,00,000 వరకు అని తేలుతుంది. మీరు 4,25,00,000 జనాభా తేలుతున్న తర్వాత కూడా దాంట్లో ఒకవేళ ఓటర్ల లిస్టులో తప్పులుంటే ఒక 10 లక్షలు తీసేయండి. తీసేసినా మీకు 4,15,00,000 వస్తుంది కదా. మరి 4,15,00,000 వస్తున్న జనాభాని మీరు ఏ రకంగా 3,64,00,000 చూపించి 50 లక్షల జనాలను మింగేసిరు? ఎక్కడ తీసుకెళ్ళారు? ఎవరా జనాభా? ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా అంటేనే బీసీ జనాభా, బడుగు బలహీన వర్గాల జనాభా. అంటే మీరు తగ్గించిన జనాభాలో, అంటే మీరు తగ్గించిన 50 లక్షల మంది జనాభా మా జనాభా. అది మమ్మల్ని అధికారంగా ఈ ప్రభుత్వం చంపేసింది. అది లెక్కలలో లేకుండా చేసింది. మాకు న్యాయంగా రావాల్సిన వాటా దక్కకుండా చేయాలన్న కుట్రలో భాగంగానే మీరు కావాలని చేశారని చెప్పేసి మేము ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. వాళ్ళు అందులో దాంట్లోనే భాగంగానే మళ్ళీ ప్రభుత్వం దిగొచ్చి నిన్న మంత్రివర్గ సమావేశంలో మళ్ళీ 10 రోజుల పాటు మేము చేస్తామని 3.1 కాదు, అక్కడ జరిగిన నివేదికలో, దాంట్లో జరిగిన వ్యవహారంలో లోటుపాట్లను పరిశీలించాలా, నమోదు చేసుకునే వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు, మంచిదే. 3.1% ఉన్నారు. మీరు నివేదిక రూపొందించేటప్పుడు, సర్వే చేసేటప్పుడు 1,00,000 కుటుంబాలు ఇళ్లకు తాళాలు ఉన్నాయని రాశారు. 10 లక్షల మంది అందుబాటులో లేవని రాశారు. అంతా మీరు రాశారు కదా. ఆ 10 లక్షల మంది లెక్క తీయండి, ఈ 1,00,000 కుటుంబాల లెక్క తీయండి. ఈ 10 రోజుల్లో లెక్క తీస్తూనే దీనికి సంబంధించిన ప్రచారం చేయండి. మిస్ అయిన వాళ్ళు ప్రభుత్వ నివేదికలో నమోదు చేసుకోవాలని, గణాంకాల్లో నివేదిక చేసుకోవాలని ఒక ప్రచారాన్ని చేసి వాళ్ళలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయండి. మీరు ఇచ్చిన వాగ్దానాలు నమ్మినాం కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారు. మా మాట నమ్మి మా ఓటు తీసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన మీరు మళ్ళీ మాట తప్పితే మా దగ్గర ఓటనే ఆయుధం ఉంది కదా. ఇప్పటికీ మీ దగ్గర ఏ కులం లెక్కలు ఆ కులపుల దగ్గర ఉంటాయి, బీసీ సంఘాల దగ్గర. అయినప్పటికైనా కానీ ఇప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని అట్లా మీ కుల నాయకులను అందరిని పిలిచి ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి మీ లెక్కలు చెప్పండి అని చెప్పేసి ఎప్పుడన్నా మీకు ప్రభుత్వం మీ దగ్గర చర్చకు వచ్చిందా? ఎప్పుడు కూడా కుల సంఘాలు వాళ్ళ సంబంధించిన రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు స్పష్టంగా వాళ్ళ వివరాలను ఎప్పుడు కూడా సబ్మిట్ చేస్తాయి. ప్రభుత్వము కావాలని కళ్ళు మూసుకొని పాలు తాగుతుందన్నమాట. అంటే నిజంగా వాళ్ళ దగ్గర బీసీల లెక్కలు లేవని కాదు, బీసీల లెక్కలు వాళ్ళ దగ్గర దొరకవని కాదు. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధితో కనుక ప్రయత్నిస్తే ఈ రాష్ట్రంలో 24 గంటల్లో, ఇన్ 24 hours they'll get the complete
బీసీ సెన్సెస్. కానీ ఇందులో చిత్తశుద్ధి లోపించింది. ఎక్కడైతే లెక్కలు తీస్తే వీళ్ళు ఎక్కడైతే ప్రశ్నిస్తారో, వీళ్ళకి ఎక్కడైతే వాటా ఇవ్వాల్సి వస్తుందో బాధతోనే, కుట్రతోనే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర లెక్కలు కాదు. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ సంక్షేమ పథకాలు రూపొందించేటప్పుడు, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా వివిధ సంక్షేమ పథకాలు చూసేటప్పుడు వివిధ ప్రభుత్వ శాఖలు కూడా వాళ్ళకి సంబంధించిన సర్వేలు చేస్తాయి. ఆ సర్వేలు అన్నింటినీ కూడా క్రోడీకరించినా సరే ప్రభుత్వానికి ఒక నివేదిక వస్తుంది. సో ఇవన్నీ నివేదికలు లేవని కాదు, నివేదికలు ఉన్నాయి కానీ కుట్ర అనమాట. అంటే మీ మనసులో ఇవ్వద్దనే కుట్ర ఉన్నప్పుడు దాన్ని ఏ రకంగానైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది అడ్డుకునే ప్రయత్నం ఏది. అంటే కేవలం మీరు తెలంగాణలో కులగాన కావాలి, బీసీల లెక్కలు తీయాలంటున్నారా, లేకుంటే రాహుల్ గాంధీ మాట ఇచ్చిన విధంగానే దేశవ్యాప్తంగా కూడా బీసీల లెక్కలు తేవాలని తెలవాలని చెప్పేసి కోరుకుంటున్నారా? మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున గత 15-20 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాల మీద తీవ్రంగా పోరాటం చేస్తున్నాం. భారతదేశ జనాభా ఎంతో లెక్కలు తీయండి. అధికారికంగా యాక్చువల్గా భారతదేశ రాజ్యాంగం ప్రకారము రాష్ట్రాలు తీసే లెక్కలను ఎప్పుడు కూడా అధికారికంగా తీసుకోవు. కానీ ఈ లెక్కలు ఏంటంటే మనకు సంక్షేమ పథకాల కోసం, ఇతర వివరాల కోసం మనకు పనికొస్తాయనే ఉద్దేశంతో మనం రాష్ట్రాలు లెక్కలు తీయమన్నాం. కానీ కేంద్రం తీసే గణాంకాలే రాజ్యాంగం ప్రకారం కరెక్ట్. అసలు ఇప్పుడు త్వరలో జరగబోయే 2025 ఈ సంవత్సరంలో జరగబోయే కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోయే జనాభా లెక్కింపులో కులగణన చేయమని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వం పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటాన్ని తీవ్రతరం చేస్తున్నాం. అసలు ఈ దేశంలో ఉన్న లెక్కలు, బీసీల జనాల లెక్కలు తీస్తే వచ్చే నష్టం ఏంది మీకు? అసలు ఈ దేశంలో ఉన్న ఆఖరికి జీవం లేని కరెంటు స్తంభాల లెక్కలు ఉన్నాయి, టెలిఫోన్ సంఘాల లెక్కలు ఉన్నాయి, అడవిలో ఉన్న జింకలు, పులుల లెక్కలు ఉన్నాయి. వాటి లెక్కలు ఎట్లా తీస్తారు, ఎక్కడ పెరుగుతాయి, ఎంత పెరుగుతున్నాయని లెక్కలు తీస్తున్నారు. ఎందుకు మరి బీసీల లెక్కలు తీయకుండా చేసే కుట్ర ఏంటి అసలు? అంటే ఎంత అవమానకరం అంటే ఈ దేశంలో ఉన్న భారతదేశము గణతంత్రం అంటే లెక్క ప్రకారం గణతంత్ర దేశం. ఇది గణతంత్ర దేశం అంటే జనాభా రాజ్యాంగం ప్రకారం ఎవరెంతో వాళ్ళకంత వాటా దక్కాలన్న సామాజిక రాజ్యాంగ గణతంత్ర స్ఫూర్తితోనే ఈ దేశ పరిపాలన జరుగుతుంది. అంటే ఇప్పుడు బీసీలను మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వము మోసం చేసిందని తేలిపోయింది. ఇప్పటికైనా మళ్ళీ వాళ్ళు ఇచ్చిన మాట మీద మళ్ళీ 10 రోజులు గడువు ఇచ్చారు. ఆ తర్వాతనే బీసీ లెక్కలు తేలిన తర్వాతనే ఎన్నికలకు పోతాం, స్థానిక సంస్థల ఎన్నికలకు అని చెప్పేసి పంచాయతీ ఎన్నికలకు అంటున్నారు. అప్పుడన్నా 42% మీరు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ అని నమ్ముతున్నారా? 42% అయితే ఖచ్చితంగా ఇస్తారని నమ్ముతున్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 42% నిన్న మంత్రివర్గంలో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి 42% కోసం మేము తీర్మానం చేస్తాం. ఆ తీర్మానాన్ని ఢిల్లీకి కూడా పంపిస్తామని చెప్తున్నారు. ఢిల్లీకి పంపించడమే కాదు, ఇక్కడ ఉన్న అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇవి రాజ్యాంగపరమైన రాజకీయపరమైన రిజర్వేషన్లు కాబట్టి వీటి కోర్టులు కూడా పెద్దగా అబ్జెక్షన్ చెప్పకపోవచ్చు. ఎందుకంటే రిజర్వేషన్లు ఎప్పుడు కూడా ఆర్థిక ప్రయోజనాలు ఉంటేనే వాటికి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటాయి. రాజకీయపరమైన అబ్జెక్షన్లు ఉండవు కాబట్టి మాకు న్యాయపరంగా కూడా ఏ చిక్కులు వచ్చినా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి 42% ఇవ్వాలని మాకు ఉంటే మీరు నిజంగా అలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండానే చూడండి. చిక్కులు ఏమైనా ఉన్నాయంటే మీరు చిక్కులో పడతారు. ఓకే, అంటే ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వకుండానే పార్టీ ముందుకు అడిగేసింది అనుకో కాంగ్రెస్ పార్టీ, స్థానిక సమస్యలకు పోతామంటే మీ రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది బీసీలది? యాక్చువల్గా బీసీ ఉద్యమం తీవ్రంగా నడుస్తుంది తెలంగాణలో. గ్రామాన బీసీ బిడ్డలందరికీ కూడా వాళ్ళకి జరుగుతున్న అన్యాయం ఏంది, ఏం జరుగుతుందన్న విషయం స్పష్టంగా అర్థమైపోయింది. మనకు ప్రభుత్వాలు, ఆధిపత్య వర్గాలు ఇవన్నీ కూడా కుట్ర చేస్తున్న విషయాన్ని కూడా బీసీలు అర్థం చేసుకున్నారు. ఇంత అర్థం చేసుకున్న కుట్రలలో వీళ్ళు ఇదే కుట్రను కొనసాగిస్తే ఏం చేయాలో కూడా బీసీలకు తెలుసు. బీసీల దగ్గర ఉన్న ఆయుధం దాన్ని ఎట్లా వాడాలో తెలుసు. ఆ ఆయుధంతో వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. ఓకే, చివరిగా అంటే ఇక్కడ బీసీ ఓట్లతోనే నేను సీఎంనైనా రాజాధికారం దక్కింది, మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్న సీఎం కనీసం నామినేట్ పోస్టులన్న బీసీలకు న్యాయం జరిగిందా ఈ రాష్ట్రంలో? నామినేటెడ్ పోస్టులు వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏ నామినేటెడ్ పోస్టులలో కూడా బీసీల ప్రకారం జనాభా ప్రకారం 50% పైగా 56% దగ్గరగా నామినేటెడ్ పోస్టులు రావాలి. దాని ప్రకారం ఎక్కడ కూడా లేవు. ఇంకా గవర్నమెంట్ కొన్ని పోస్టులు ప్రకటించేది ఉంది. దాదాపుగా సగానికి పైగా ఇంకా పోస్టులు రావాల్సి ఉన్నాయి. మేము ఆ సగంలో అయినా మాకు జరిగిన న్యాయం జరుగుతుందేమో ఆశిస్తున్నాం. ఒకవేళ జరగకపోతే ప్రశ్నించడానికి మేము ఎప్పుడు ఉన్నాం. మాతో పాటు ఉద్యమ సంఘాలు, సామాజిక ఉద్యమకారులు అందరూ కూడా తోడున్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఒత్తిడి తీసుకొచ్చి మేమెంతో మాకంత సాధించేంత వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. ఇది పరిస్థితి. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన ఏవో కామిగడ మాకు బీసీల గురించి ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు. 14 నెలల కాలంలో కూడా కనీసం మా అధికారం బీసీలతో వచ్చింది అన్న ఈ రేవంత్ రెడ్డి కనీసం నామినేట్ పోస్టులలో కూడా బీసీలకు కరెక్ట్గా న్యాయం జరిగించలేకపోయిండు అని చెప్పేసి సత్యం స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కాదు కూడదని అదే రీతిగా కులగాన జరగని రీతిగానే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే మాత్రము ఈ ప్రభుత్వానికి
తగిన బుద్ధి చెప్తారు బీసీలు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి రేవంత్ రెడ్డికి హెచ్చరించడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్ ఆద్య టీవీ హైదరాబాద్.